హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఇవాళ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో చూడండి, ఇదిగోండి పేజీ లేఅవుట్ అనే ఆప్షన్ గురించి చెప్తానండి. ఓకేనా, మీరు ఇక్కడ గమనించండి. ఇదిగోండి కొంచెం బిగ్ చేశాను కదా, ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏబిసిలు 1 2 3లు ఉన్నాయి కదా, నెంబర్స్ ఇక్కడ ఆల్ఫాబెటికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టైల్స్ గమనించండి. ఇదిగోండి టెమ్స్ అనే ఆప్షన్లో ఇదిగోండి చూసారా, అట్లా గమనించండి, స్టైల్ మారుతుంది చూసారా. మనం ఏం దాని మీద క్లిక్ చేయక్కర్లేదండి, ఇలా దాని మీద డ్రాగ్ చేస్తే చాలండి, అది ప్రివ్యూ చూపిస్తుంది అక్కడ మనకి ఎలా మారుతుంది. చూసారా, ఎంఎస్ ఆఫీస్ డిఫాల్ట్గా ఇచ్చింది, ఇదే ఉంచుకున్నాం. ఓకే, ఇప్పుడు కలర్స్ అండి. కలర్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్లో కాలమ్స్ అని ఉన్నాయి కదా, దీన్ని ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసామండి. ఇన్సర్ట్ చేసాక ఇక్కడ ఒక వాల్యూస్ ఇచ్చాం. ఓకే, ఇంత వాల్యూస్ ఇచ్చి ఇప్పుడు ఇన్సర్ట్ అని చెప్పి ఇది మనకు కావాలనుకోండి. ఒకటేమో 10 వచ్చింది, ఇంకో 20 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీని కొంచెం ఇటు జరుపుదాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ జరిపాను. ఓకే, ఇక్కడ వచ్చింది కదా కలర్స్ అండి. ఇప్పుడు చూడండి, పేజీ లేఅవుట్లోకి వెళ్ళి కలర్స్ మార్చుతున్నాయి. ఆ కలర్స్ చేంజ్ అవుతుంది చూసారా. ఇవే కాదండి, ఇంకా మోర్. ఇదిగోండి క్రియేట్ న్యూ జెమ్స్ కలర్స్ అంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చండి. బ్లాక్ అంటే బ్లాక్, బ్లూ అంటే బ్లూ. ఇక్కడ సేవ్ చేసుకోవడమే, అది మీ పేరు ఇచ్చుకుని మరి మీరు ఏదైనా పేరు ఇచ్చుకోవాలనుకోండి, పేరు ఇచ్చుకుని మరీ సేవ్ చేసుకోవచ్చు. చూసారా, టెక్స్ట్ హైపర్ లింక్స్ వీటికి ఉపయోగపడతాయండి. ఓకేనా, సేవ్ అంటే సేవ్ అవుతుంది, అక్కలేదంటే క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఇప్పుడు పేజీ లేఅవుట్లో ఫౌంట్స్ ఇదిగోండి చూసారా, మళ్ళీ స్టైల్స్, ఫౌంట్ స్టైల్స్ ఇందాక కొంచెం అవి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇన్ని కావాలితే అన్ని ఇంకా క్రియేట్ మోర్ అంటే క్రియేట్ చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ ఇదిగోండి. ఓకే, నాకు అక్కలేదంటే ఇక్కడ అక్కలేదు. మళ్ళీ తెలుగులో కూడా చూసుకోవచ్చండి. ఇది తెలుగులో మార్చుకుంటున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇలా పెట్టాను, ఈ సైజులు తగ్గినాయి చూసారా. నాకు ఏమవుతుందంటే ఆడిచ్చినట్టు ఇప్పుడు దీంట్లో పెట్టాను. ఇదేమో కొంచెం పెద్ద అక్షరాలు చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇది ఇచ్చాను చూసారా, కొంచెం పెద్ద అయ్యాయి. ఓకే, ఎఫెక్ట్స్ అండి. ఎఫెక్ట్స్ అంటే ఇదిగోండి, దీని మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్ వచ్చిందా, అది బిల్ట్ ఇన్ ఎఫెక్ట్స్. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే ప్రింట్అవుట్ తీస్తాం కదా, అప్పుడు నార్మల్గా అంటే ఒక సైడ్ ఇంత ఎంత, ఇప్పుడు అయితే టాప్లో 0.75 కట్ అయింది, లెఫ్ట్లో 0.7, బాటంలో 0.75, రైట్లో 0.7. ఓకే, హెడర్ అంటే పైన, సైడ్లు 0.3 ఫుటర్ కింద. ఓకే, ఇదిగోండి ఇది హెడర్ అంటే ఫుటర్ అంటే. ఓకేనా, ఇలా క్యాన్సిల్ అయింది. ఇది చూసారా, 1 టాప్లో 1, బాటంలో 1, సైడ్లో 1, ఎడ్జెస్లో 0.5. ఓకే, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి. ఇదిగోండి ఇక్కడ గ్రీడ్ వచ్చింది చూస్తారా, గ్రీడ్, ఆ గ్రీడ్లో సెట్ అయిపోయింది చూసారా అది. ఓకేనా, ఇది కట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి కట్ అంటే కట్ అయిపోతాయి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు నేను ఇది కాదు నారు క్లిక్ చేసి అనుకోండి, చూసారా ఎంత ఖాళీ వచ్చేసిందో. నాకు నార్మల్గా ఉంటే సరిపోద్ది అంటే నార్మల్, చూసారా కొంచెం తగ్గింది. ఓకే, ఇప్పుడు పేజీ లేఅవుట్ అండి. పోర్ట్రేట్ అంటే స్ట్రైట్ అండి, A4 షీట్లు తెస్తాను చూడండి, ఆ సైజు అదే స్ట్రైట్గా ఉంటుంది. ల్యాండ్స్కేప్ అంటే తిప్పాలండి దాన్ని, 2 లైట్ బోర్డులు పెడతారు కదా బయట హెడ్డింగ్స్ కానీ. ఓకే, ల్యాండ్స్కేప్ ఇప్పుడు చూసారా అడ్డంగా వచ్చింది, ఇవ్వండి అడ్డంగా. పోర్ట్రేట్ అంటే నిలబడుతుంది. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు సైజు మనకి A4 షీట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. A4 షీట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా A4 షీట్లో ఇది ఇలా ప్రింట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ ఏరియా. సెట్ ప్రింట్ ఏరియా అన్నాం అనుకోండి, ఇదిగోండి మనం ఇక్కడ నుంచి ఇదిగోండి ఇదంతా సెలెక్షన్ చేసుకున్నాం. ఇదిగోండి ఈ మాత్రమే సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ మీకు ఎత్తున్నాను, ఇక్కడ సెట్ ప్రింట్ ఏరియా ఉంది కదా, దాని మీద క్లిక్ రైట్, ఇక్కడ క్లిక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సెట్ ప్రింట్ ఏరియా అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అంతే, ఆ మాత్రం ప్రింట్ అవుతుంది చూడండి, ఇక్కడ గ్రీడ్ లైన్స్ వచ్చినాయి చూసారా. ఓకే, ఇప్పుడు క్లియర్ చేయాలనుకోండి, క్లియర్ ప్రింట్ ఏరియా. ప్రింట్ ఏరియాస్ క్లియర్ అయిపోయినాయి, మామూలు ప్రింట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు బ్రేక్ అండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే బ్రేక్ చేయాలనుకోండి, పేపర్ని బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ అని క్లిక్ చేసి ఇదిగోండి ఆల్ పేజెస్. ఓకే, ఇన్సెట్ పేజ్ అంటుంది.
మనం ఇక్కడ దాకా సెలెక్షన్ చేసుకున్నాం. ఓకే, బ్రేక్ అన్నాం అనుకోండి, బ్రేక్ అయిపోతుంది. ఓ సెలెక్షన్ చేసుకోవాలి. ఇదిగోండి పేజీ బ్రేక్, ఇక్కడ వరకు బ్రేక్ అయింది ఈ పైన. ఇప్పుడు నాకు ఇక్కడ వరకు బ్రేక్ అవ్వాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసుకుని ఇప్పుడు బ్రేక్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి రిమూవ్ బ్రేక్ అన్నా అనుకోండి, రిమూవ్ పేజీ బ్రేక్. మళ్ళీ ఇక్కడే క్లిక్ చేసి రిమూవ్ పేజీ బ్రేక్, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మనం ఫొటోస్ ఇవ్వాలంటే, ఇప్పుడు నా ఫొటోస్ ఎక్కడ ఉన్నాయంటే శ్రీనులో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ నా ఫొటోస్. ఓకేనండి, కిందకి వెళ్ళి మీకు ఒక ఫోటో చూపిస్తా. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఉంది. ఓకే, 4K ఇది సెలెక్షన్ చేసుకున్నా. బ్యాక్గ్రౌండ్లో ఫోటో వచ్చింది చూస్తారా? నాకు బ్యాక్గ్రౌండ్ అక్కలేదంటే ఇదిగోండి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ అని వచ్చింది నాక. ఇప్పుడు డిలీట్ బ్యాక్గ్రౌండ్ అని వచ్చింది, క్లిక్ చేయండి, అంతే డిలీట్ అయిపోయింది. ప్రింట్ టైటిల్స్, ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇదిగోండి ఈ మాత్రం సెలెక్షన్ చేసుకున్నాం. ఓకే, ప్రింట్ టైటిల్ మీద క్లిక్ చేసాం. ఓకే, ఇదిగోండి దీని మీద క్లిక్ చేసి ఇదిగోండి ఇదంతా సెలెక్షన్ చేసుకున్నాం. ఓకే, ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయండి, అది ప్రింట్ ఏరియా కింద వచ్చేస్తుంది. ఇక్కడ టైటిల్ ఇవ్వచ్చింది, ప్రింట్ టైటిల్. నాకు అక్కలేదంటే క్యాన్సిల్ చేయొచ్చు. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ప్రింట్ ఏరియాస్లోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి క్యాన్సిల్ అని, క్యాన్సిల్. ఓకే, డిలీట్ బ్యాక్గ్రౌండ్. ఓకేనండి, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఏరియా క్లిక్ చేసాం కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడేమో బ్రెత్ పెంచాలంటే 9 పేజెస్ ఎన్ని. ఓకే, ఇక్కడ హైట్ పెంచాలంటే ఇక్కడ స్కేల్ అండి. ఇప్పుడు పెంచుతున్నాను చూడండి, ఇదిగోండి స్కేల్ పెంచుతుంటే ఏమవుతుంది చూడండి, ఇటు వెళ్తుంది చూసారా? ఇప్పుడు స్కేల్ తగ్గించేద్దాం. డిఫాల్ట్గా ఇచ్చింది 100లో ఉంచేద్దాం. ఓకే, 100లో ఉంచేసాను, కరెక్ట్గా ఉంది. ఓకే, గ్రిడ్ లైన్స్ వ్యూ అంటే గ్రిడ్ లైన్స్ కనబడతాయండి. ఇలా ప్రింట్లోనే కనబడాలంటే ఓకే, ఇప్పుడు గ్రిడ్ లైన్స్ మాయమైపోయినాయి చూసారా? ప్రింట్ తీసినప్పుడు కనబడాలంటే ఇది ఆన్ చేసుకోవాలండి. వద్దు నాకు వ్యూలోనే కనబడాలంటే వ్యూ కూడా ఆన్ చేసుకుంటే ప్రింట్ ఆపండి. ప్రింట్ ఆపేసారు అనుకోండి, అప్పుడు ప్రింట్ తీసినప్పుడు గ్రిడ్ లైన్స్ కనపడవు. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హెడ్డింగ్స్. వ్యూ అన్నాం అనుకోండి, హెడ్డింగ్స్ కనబడతాయండి. ఇప్పుడు వ్యూ అనే ఆప్షన్ తీసేసారనుకోండి, హెడ్డింగ్స్ కనపడవు. హెడ్డింగ్స్ అంటే ఏం లేదండి, ఇదిగోండి ఇక్కడ ఏబిసిడి, ఇక్కడ 1 2 3 రోస్లో 1 2 3 ఉంటాయి, కాలమ్స్లో ఏబిసిడి ఉంటాయి కదా. వ్యూస్ అని క్లిక్ చేసి అనుకోండి, హెడ్డింగ్స్ కనబడతాయి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ ప్యాన్, మనం ఏం సెలెక్షన్ చేసుకున్నామో ఇక్కడ కనబడుతుంది, అంతేనండి. ఓకే, పేజీ లేఅవుట్ గురించి ఇంతేనండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రేపు పొద్దున్న ఇన్సెట్ అనే ఆప్షన్స్ గురించి వీటి గురించి చెప్తానండి. ఓకే, మీరు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో హైపర్ లింక్ అనే ఆప్షన్ ఒకటే అయింది, మనకి ఇవన్నీ ఉన్నాయండి. ఓకే, ఇవన్నీ 3 క్లాసెస్లో మీకు చెప్పేస్తాను. ఓకేనా? ఓకే, నేను పెట్టిన ప్రతి అప్డేట్ వెంటనే మీరు వచ్చి వెంటనే చూడాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి.